నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనం 1000 ఏళ్ల చరిత్ర కలిగినటువంటి నిజామాబాద్ జిల్లాలో ఉన్న ఖిల్లా రామాలయం దగ్గర ఉన్నాం. ఈ ఆలయం ప్రత్యేకత ఏంటంటే 1000 సంవత్సరాల క్రితం నిర్మించారు. అదంతా ఓకే. దీంతో పాటుగా ఈ ఆలయానికి ఆనుకునే ఒక జైలు కూడా ఉంటుంది. అదేంటి ఆలయానికి ఆనుకుని జైలు ఉండడం ఏంటి అనుకుంటున్నారా? ఎస్, ఈ విషయాలు తెలుసుకుందామని మనం ఇక్కడికి వచ్చాం. నాతో పాటు మీరు జైల్లోకి రండి. అసలు ఎందుకు ఇక్కడ జైలు నిర్మించారు, ఎవరు దీన్ని జైలుగా ఏర్పాటు చేశారు, పక్క కోట అంటున్నారు, జైలు అంటున్నారు, ఏంటి అనేది ఒకసారి లోపలికి వెళ్ళి మీకు కంప్లీట్గా మొత్తం ఆ జైలు అట్మాస్ఫియర్ అప్పట్లో ఎలా ఉండేవి అనేది చూపిస్తాను. ఖిల్లా రామాలయానికి ఆనుకుని ఉన్న జైలు ఇదేనండి. ఇప్పుడు మీరు చూస్తున్నదే మొత్తంగా ఇక్కడ 8 బ్యారాక్స్ ఉన్నాయి. అదేంటి ఓ పక్కన రామాలయం ఉంది కదా, ఎందుకు ఇక్కడ పక్కన జైలు కట్టారు అని ఇందాక చెప్తానన్నాను కదా. రీజన్ ఏంటి అంటే, ఇంతకుముందు ఇందూరు రాజు ఎవరైతే ఇది ఒక కోటగా దీన్ని విడిదిగా నిర్మించుకుని ఏర్పాటు చేసుకున్నారో, ఆ తర్వాత సమర్థ రామదాసు గారు ఎప్పుడైతే ఇక్కడ స్వామివారిని అంటే రాముల వారిని ప్రతిష్ఠించి పూజలు నిర్వహించారు, అప్పటి నుంచి అది రామాలయంగా కంటిన్యూ అయింది. కొంచెం తరాలు గడిచే కొద్ది ఏమిటంటే, నిజాం రాజులు పరిపాలించేటప్పుడు ఈ కోటని వాళ్ళు ఒక బందీఖానాగా, ఒక జైలు లాగా వాళ్ళు వాడుకున్నారట. దీన్ని ప్రత్యేకించి ఏంటంటే, నిజాం నవాబులకి ఎదురు తిరిగిన వారికి విరుద్ధంగా ఏమన్నా పోరాటాలు చేసిన, ఉద్యమాలు చేపట్టిన, అంటే రాజులకి ధిక్కరించే విధంగా ప్రవర్తిస్తున్నారు కాబట్టి వాళ్ళందరికీ జైలు శిక్ష విధించేవారట. అందులో భాగంగా దాశరథి కృష్ణమాచార్యులు గారి గురించి మనం ఎంతో గొప్పగా చెప్పుకుంటాం. ఆయన్ని కూడా ఇదే జైల్లో ఉంచారట. ఇక్కడ మొత్తం 8 బ్యారాకులు ఉన్నాయని చెప్పాను కదా. ఇందులో అతిపెద్దది ఈ బ్యారాక్ అనండి. ఇందులో ఒకేసారి 400 మందిని ఇక్కడ బంధించేవారట. అండ్ ఇక్కడ కంప్లీట్గా వెంటిలేషన్స్ ఉన్నాయి. అండ్ ఈ గోడలు కూడా మనం చూడొచ్చు, అప్పటివి కంప్లీట్గా. దాదాపుగా 1000 సంవత్సరాలు అంటే కోట కట్టింది ఎప్పుడో, ఆ తర్వాత ఈ కోటలో ఒక భాగాన్ని పూర్తిగా జైల్లాగా మార్చేశారు. అండ్ ఇక్కడ ఎక్కడ రాకపోకలు లేకపోవడంతో మామూలుగా ఎప్పుడైనా సరే స్వామివారిని దర్శించుకోవడానికి కొంతమంది ప్రజలు ఇందూరు నుంచి వచ్చేవారట. కానీ ఎప్పుడైతే జైల్లాగా వీటిని ఏర్పాటు చేశారో అప్పటి నుంచి నార్మల్గా దర్శించుకునే ప్రజలు కూడా రావడం మానేశారు, భయపడి. ఈ ప్రాంతానికి కాస్త మెయింటెనెన్స్ చేసి ఉంటే ఇంకాస్త బాగుండేదేమో అనిపిస్తుంది. ముఖ్యంగా టూరిస్టులు ఇలా కొత్త ప్రదేశాలని చూద్దాము, మన చరిత్రకు ఆనవాళ్ళుగా ఉన్న ఇలాంటి ప్రదేశాలు చూడాలంటే ఇంట్రెస్ట్గా వస్తారు కాబట్టి ఇంకాస్త మెయింటైన్ చేసి నీట్గా ఉంచితే చూడడానికి కూడా అందంగా ఉంటాయి. ఇవన్నీ మన చరిత్రకు ఆనవాళ్ళు. అండ్ ఇది ఒక స్టేజ్. ఇక్కడ ఎవరైనా సూపరింటెండెంట్ వచ్చినప్పుడు వాళ్ళు మిగతా అధికారులతో, పోలీసులతో మాట్లాడడానికి, ఇక్కడి నుంచి జైల్లో ఉన్నవారితో సంభాషించడానికి ఇలా ఈ స్టేజ్ని ఉపయోగించేవారట. అండ్ ఈ మధ్యలో మనకి సెంట్రిక్, ఇక్కడ నుండి జైల్లో ఎవరెవరు ఎలా ఉన్నారు, ఏంటి వాళ్ళ పరిస్థితిని ఇక్కడి నుంచి పోలీసులు అబ్జర్వ్ చేస్తూ ఉండేవాళ్ళంట. మనకి ఇప్పుడు నార్మల్గా చూస్తాం కదా, సెంట్రిక్ అంటే పోలీసులు ఇక్కడ ఉండి జైల్లో ఉన్న వాళ్ళ ఖైదీలను అబ్జర్వ్ చేస్తారు కదా, సేమ్ అలాగే మధ్యలో ఆ కిటికీల్లోంచి వీళ్ళని చూసేవాళ్ళు. అండ్ ఈ స్ట్రక్చర్ కూడా ఎంత అందంగా ఉందో, అటు జైలుకి ఇటు వీళ్ళ సెంట్రిక్కి మధ్యలో చాలా స్పేస్ సెంటర్లో ఉంది. చుట్టూ అబ్జర్వ్ చేసే విధంగా చాలా కన్వీనియంట్గా దీన్ని ఏర్పాటు చేశారు. అండ్ ఇక్కడ ప్రత్యేకంగా అమ్మవారి ఆలయం కూడా ఉంది ఈ జైల్లోనే. ఇక్కడ మనకి కొంచెం ముందుకు వెళ్తే అక్కడ కనిపిస్తుంది. బట్ ఇక్కడ నడవడానికి అస్సలు కన్వీనియంట్గా లేదు. మనం ఆలయం కాబట్టి చెప్పులు తీసేసి వస్తాము, చెప్పులు లేకుండా నడవాలంటే చాలా చాలా ఇబ్బందిగా ఉంటుంది ఇక్కడ. బట్ చూసుకుని కూడా నడవాలి. ఇప్పుడే పాములు కూడా కనపడ్డాయి మాకు. సో అంత దీనంగా ఉంది ఇక్కడ పరిస్థితి. ఇక్కడ ఈ జైలు మధ్యలోనే ఇక్కడ మనకి అమ్మవారి టెంపుల్ అని చెప్పాను కదా, ఇదేనండి అమ్మవారి టెంపుల్. ఇక్కడ పులి గుర్తు అలాగే ఏనుగులు కూడా కనపడుతున్నాయి. అసలు లోపలికి వెళ్ళే ప్రయత్నం చేశాను కానీ పాములు లోపల చక్కగా ఉన్నాయి, తిరుగుతూ ఉన్నాయి. మరో పక్క ఏంటంటే ఈ పిల్లులు మొత్తం అన్నీ బయట తిరిగేవన్నీ కూడా లోపల ఉన్నాయి. అసలు ఎక్కడ మెయింటెనెన్స్ లేకపోవడం వల్ల చాలా చీకటిగా ఉంది. ఒక లైట్ పెట్టడానికి కూడా లేదు అక్కడ. యాక్చువల్లీ కరెంట్ సప్లై కూడా అక్కడెక్కడ కుదరని పరిస్థితి. ఒకసారి అడుగు పెడదామని ట్రై చేశాను కానీ అలాంటి సాహసం చేయొద్దు. బట్ ఇక్కడి నుంచి చూడండి చీకటిగా ఉంది. ఇదే అమ్మవారి టెంపుల్. ఈ అమ్మవారి టెంపుల్ని కూడా నిజాం రాజు ఒక జైలుగా మార్చి ఇందులో ఎవరైతే ఖైదీలు ఉన్నారో వాళ్ళని బందీగా ఉంచేవారట. అండ్ ప్రతిదానికి ఇక్కడ ప్రత్యేకం ఏంటంటే వెంటిలేషన్ చాలా చక్కగా ఉండేలా చూసారు. అంటే అప్పట్లో లైట్స్ అంత ఇదిగా ఉండేవి కాదు కాబట్టి ఒకటే లైట్ మెయిన్ మనకి వైర్ సిస్టమ్ కనబడుతుంటూ ఒక్క దగ్గరే కనబడతాయి. చాలా తక్కువ. అండ్ ఈ పక్కన కూడా ఒక జైలు, ఆ పక్కన జైలు, మొత్తంగా ఈ 8 కూడా జైల్స్ని ఇందులో ఉన్న ఖైదీగా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ ఇక్కడ సెంట్రిక్ నుంచి పోలీసులు అబ్జర్వ్ చేసేవాళ్ళు. చాలా చక్కటి వెంటిలేషన్ ఉంది, చూడడానికి చాలా బాగుంది. కానీ ఒక్కటేనండి,
అసలు మెయింటైన్ చేస్తుంటే నీట్గా దీన్ని పెట్టుంటే ఎంత అద్భుతంగా ఉండేదో. మనం కొన్ని కొన్ని ఆలయాలను చూస్తాము, అవి చిన్నగా ఉన్నా సరే కొన్ని వందల సంవత్సరాల క్రితం అయినా సరే చాలా చక్కగా వాటిని మెయింటైన్ చేస్తూ ఉంటారు. సో అధికారులు పట్టించుకుని ఈ ప్రాంతాన్ని ఇంకా డెవలప్ చేస్తే చూడడానికి చాలా బాగుంటుంది. బట్ మనం వచ్చినా కూడా చాలా చూసుకుని జాగ్రత్తగా నడవాలి. ఇక్కడ కొండ చిలువలు కూడా ఉంటాయని చెప్తూ ఉన్నారు. ఇక్కడ ఉన్నవాళ్ళు మేము చాలాసార్లు చూసాము. సో మీరు వెళ్ళేటప్పుడు కూడా జాగ్రత్త అమ్మా అని మాకు వార్న్ చేశారు వాళ్ళు. సో మీరు కూడా ఆలయాన్ని దర్శించుకోండి, వచ్చి స్వామివారిని చూడండి. అండ్ అలాగే మన చరిత్రకు ఆనవాళ్ళైన ఈ జైలు ఏదైతే ఉందో ఇలాంటివన్నీ కూడా చూసి వెళ్ళండి, బట్ జాగ్రత్త. అండ్ నేను చెప్పాను కదా, దాశరథి కృష్ణమాచార్యులు గారు నా తెలంగాణ కోటి రతనాల వేల అంటూ పలికిన పదాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఆయన ఈ జైల్లో కూర్చుని రాశారట. ఆయన ప్రత్యేకించి 8వ బ్యారాక్లో దాశరథి గారిని నిజాం రాజు బంధించారట. ఇదేనండి కంప్లీట్గా ఎంట్రన్స్ మనకు కనబడుతూ ఉంటుంది. కంప్లీట్గా పెద్ద బరాక్ ఇది. ఆ చివరన ఆయన దాశరథి గారిని బంధించారట. ఇక్కడ ఆయన్ని బంధించినప్పుడు ఉదయం పూట ఏంటంటే నార్మల్గా పొద్దున్న లేవగానే పళ్ళు తోముకోవడానికి బొగ్గులు అవన్నీ ఇలా ఈ విండోస్లోంచి కిటికీల్లోంచి ఇలా లోపలికి పడేసేవారట. సో అలా ఆ క్రమంలో ఏవైతే బొగ్గులు తనకిచ్చారో ఆ బొగ్గులతో ఆయన ఒక పద్యాన్ని కూడా రాశారంట. ఆయన ఏ పద్యం రాశారో ఈ గోడల మీదే ఆయన ఒక పద్యాన్ని రాశారట. రాను రాను కాలానుగుణంగా ఆ పద్యాలను చెరిగిపోవడంతో ఇవి చరిత్రలో మనకు తెలిసినాయి కాబట్టి అవి నిక్షిప్తంగా ఉండాలి, తర్వాత తరం వారికి తెలియాలన్న ఉద్దేశంతో ఇక్కడ ఈ ఆలయానికి వీటికి సంబంధించిన వారు ప్రత్యేకంగా ఒక ఫోటో ఫ్రేమ్ లాగా చేయించి ఇక్కడ పెట్టారు. ఓ నిజాము పిశాచమా కానరాడు నిన్ను బోలిన రాజు మాకెన్నడేని తీగలను తెంపి అగ్నిలో దింపినావు నా తెలంగాణ కోటి రతనాల వీణ దాశరథి. ఇక్కడ కంప్లీట్గా రాశారు కూడా. ఒకనాడు ఖిల్లా జైల్లో పళ్ళు తోముకోవడానికి ఇచ్చే బొగ్గుతో దాశరథి జైలు గోడ మీద రాసిన పద్యం ఇది. ఇదేనండి ఆ పద్యం, నా తెలంగాణ కోటి రతనాల వీణ. ఇప్పుడు మనం ఈ స్వాతంత్రాన్ని, రాష్ట్రం వచ్చిన ఆనందాన్ని మనం అనుభవిస్తున్నాం. కానీ రాష్ట్రం రావటం కోసం ప్రత్యేకించి తెలంగాణ సాయుధ పోరాటంలో ఎంతోమంది త్యాగం అనే చెప్పుకోవాలి. ఇప్పుడు మనం చాలా సంతోషంగా అనుభవిస్తున్నాం, కానీ అప్పటి వాళ్ళు ఎంత కష్టపడ్డారో, జైల్లో ఎంతకాలం వాళ్ళు మగ్గిపోయారో, అలా మగ్గుతూనే భావితరాలకి మంచి జరగాలనే ఉద్దేశంతో చక్కటి పద్యాలు రాసి ఆ పద్యాల ద్వారా ఎంతోమందికి వెలుగునిచ్చారు, దారి చూపించారు. కేవలం అదొకటే కాదండి, పువ్వుతోటి వజ్రమైన తెగిపోతుంది, పాటతోటి శిలై అయినా కరిగిపోతుంది అంటూ దాశరథి రాసినటువంటి మరొక ఆణిముత్యాలనే చెప్పుకోవాలి. ఇవన్నీ కూడా ప్రత్యేకించి దాశరథి గారు ఏవైతే రాశారో ఆయన పద్యాలు కానీ ఆయన మాటలు కానీ అన్నీ ఒక ఫోటో ఫ్రేమ్ రూపంలో అందరూ వచ్చి చూసే విధంగా ఏర్పాటు చేశారు. మీకు ఇక్కడ అర్థమవుతూ ఉంటుంది, ఇక్కడెక్కడ వెంటిలేషన్ ఉంది కానీ అది కూడా మనకి ఈవినింగ్ టైం 5-6 వరకే బాగుంటుంది. కొంచెం టైం గడుస్తున్న కొద్దీ ఇలా లైట్స్తోనే చేసుకోవాలి. సో ఇక్కడ అంత ఫెసిలిటీ ఏం లేదు. సో కనీసం ఇప్పటికైనా కొంచెం డెవలప్మెంట్ దిశగా చూసి ఆలయాన్ని అభివృద్ధి చేస్తే, కొంచెం మెయింటెనెన్స్ చూస్తే ఇంకాస్త బాగుంటుంది. ఇగో భారత ప్రధాని నెహ్రూ గారితో డాక్టర్ దాశరథి కృష్ణమాచార్యులు గారు అప్పుడు ఆయనతో దిగిన ఫోటో ఇది. అండ్ నెక్స్ట్ ఇలా ఆయన రాసిన ప్రతిదీ నేడు గెలుపు రేపు ఓటమి, నేడోటమి రేపు గెలుపు, అదేరా జీవితం మరి ఎందుకు ఏడవటం, జీవిత సత్యాలండి ఇవన్నీ. రాష్ట్ర ఆస్థాన కవిగా నియామక పత్రం, ఇది దాశరథి గారిని రాష్ట్ర ఆస్థాన కవిగా నియమించినప్పుడు ఇచ్చిన పత్రాన్ని ఇక్కడ చక్కగా ఫ్రేమ్ చేసి అందరికీ తెలిసేలాగా ఇక్కడ ఏర్పాటు చేశారు. నిజంగా చాలా అద్భుతం కదా. ఇవన్నీ మనం ఎక్కడ చూస్తామండి, ఏదో పుస్తకాల్లో చదవడమే తప్పితే. నా తెలంగాణ కోటి అందాల జాన, నా తెలంగాణ కోటి రతనాల వీణ, ఇలాంటి ఆనిముత్యాలన్నీ చక్కగా ఇక్కడ ఫోటో ఫ్రేమ్ చేయించి పెట్టారు. ప్రతిదీ ఒకటి. ఆయన కళా సరస్వతి ఆంధ్రరత్న 1987లో అంటండి పురస్కార పత్రం ఇది. ప్రతి ఒక్కటి ఇక్కడ పెట్టారు. ఆంధ్ర కవితా సారథి బిరుదు ప్రధాన సన్మాన పత్రం కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. ఇవన్నీ వాళ్ళు సంగ్రహించి వాళ్ళ దగ్గర తీసుకుని వాళ్ళ కుటుంబ సభ్యుల దగ్గర ఇక్కడ మొత్తం ఏర్పాటు చేశారు. ఇక్కడ ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు జాతీయ కవిగా డాక్టర్ దాశరథి కృష్ణమాచార్యులు గారు జాతీయ కవిగా ఆయనకి ఆ హోదా వచ్చినప్పుడు అప్పుడు దిగిన ఫోటో. ఎడమ నుంచి రెండవ వ్యక్తి అంటండి, నిలబడిన వాళ్ళు ఎడమ నుంచి రెండవ వ్యక్తి. ప్రతి ఒక్కటి చాలా క్లియర్గా అర్థమయ్యేలాగా పెట్టారు ఇక్కడ. ఆయన మహాప్రస్థానం, వారి తల్లిదండ్రులు, వారి తాతగారు రేమిటి, వారి చరిత్ర గురించి పూర్తిగా ఇక్కడ ఏర్పాటు చేశారు. ఇంకో ఇక్కడ దాశరథి కృష్ణమాచార్యులు గారు 22/7/1925 87న ఆయన మరణించడం జరిగింది. రైట్. నిజంగా మహనీయులు మనకి ఎన్నో మార్గాలను చూపించి వెళ్ళారు. దురాశయ మానవుల్ని తుంచేస్తుంది, నిరాశయే మానవుల్ని ముంచేస్తుంది. ఇవన్నీ జీవిత సత్యాలే. అనుభవించారు కాబట్టి ముందు తరాల వాళ్ళకి తెలియాలనే ఉద్దేశంతో ఈ విధంగా ఏర్పాటు చేశారు. ప్రతి చోట ఈ గోడకి కంప్లీట్గా ఈ బరాక్లో ఆయన ఉంచారు కాబట్టి ఆ గుర్తుగా ఆయన పద్యాలు కానీ ఆయన కవిత్వాలు కానీ అవన్నీ ఇక్కడ ఏర్పాటు చేశారనమాట ఫోటో ఫ్రేమ్స్గా. భారత ఉపరాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారికి తన పుస్తకాన్ని అందిస్తున్న డాక్టర్ దాశరథి కృష్ణమాచార్యులు గారు.
అండ్ ప్రతిదీనండి ఇక్కడ ప్రతి ఇంచుకి ఆయనకి సంబంధించిన ఆనవాళ్ళు గుర్తులు ఏర్పాటు చేశారు. అండ్ చివరిగా ఈ ఫోటో కూడా చూడండి, మదర్ తెరీసా చేతుల మీదుగా పురస్కారం అందుకుంటున్నటువంటి దాశరథి గారు. మదర్ తెరీసా ఆవిడ కూడా ఆవిడ చేతుల మీదుగా ఆయన ఒక పురస్కారాన్ని కూడా అందుకున్నారు. సో మొత్తంగా ఈ 8వ నెంబర్ బ్యారాక్లో ఆయన ఉండడం, ఆయన ఎంత హింసించినా ఎంత బాధ పెట్టినా ఆయన ముందు తరాల గురించి ఆలోచించారు, ఆ సాయుధ పోరాటంలో పాల్గొన్నారు, ముందు తరాల వరకు ఒక మార్గాన్ని చూపించారు. వాళ్ళ నుంచి మనం ఎన్నో నేర్చుకోవచ్చు, ఎన్నో తెలుసుకోవచ్చు. మొత్తంగా ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు చాలా విషయాలు తెలిసాయి. ఇది ఇక్కడ జైలు. అండ్ ప్రత్యేకించి ఈ జైలుకి ఈ పోలీసులు అందరూ ఉండటానికి, ఇక్కడ పర్యవేక్షించడానికి సెంట్రిక్ అనేది ఇక్కడ ఉంది. ఇక్కడంతా చిన్న అధికారులు ఉంటారు. ఇంకా పెద్ద అధికారులు ఉండడానికి ఈ జైలు పక్కన ఒక చిన్న కోటలాగా ఉంది. అక్కడ వాళ్ళందరూ ఉండడం, వాళ్ళందరికీ వంట సామాగ్రి అవన్నీ కూడా ఆ పక్కనే వంటశాల కూడా ఉంది. జైల్లో ఉన్న వాళ్ళకి ప్రత్యేకించి వండడానికి వాళ్ళకు కూడా మెంబర్స్ ఉంటారు కదా, వాళ్ళని ఇంకా కంప్లీట్గా ఏర్పాటు చేశారు. అండ్ ఇంకా చీకటి అవుతూ ఉంది, లైట్ డల్ అవుతుంది, మీకు కూడా అర్థమయ్యే ఉంటుంది. ఇంకా మనం పైకి వెళదాం, కొంచెం వెలుగుంది. సో ఇక్కడ ఎక్కువసేపు ఉండడం కూడా మంచిది కాదు. ఇందాక నేను మీకు చెప్పాను కదా, చాలా వరకు జీవరాశుల్ని మేము ఇక్కడ చూసాము. సో ఇక్కడ కూడా మనకేంటంటే రాగానే కొంచెం ఇలా వీడియో తీస్తామండి, మేము కొంచెం ప్రేక్షకులకు చూపిస్తామంటే మాకు పర్మిషన్ ఇచ్చి, సరే చూడండి, ఎక్స్ప్లెయిన్ చేయండి, ఆలయాన్ని బాగుపరిస్తే మాకు సంతోషమే అన్నట్టుగా ఇక్కడ ఆలయానికి సంబంధించిన వాళ్ళు కూడా చెప్పారు. ఇప్పుడు నేను ఎంటర్ అయ్యేది ఖైదీలదే, కాకపోతే ఆడవాళ్ళని ప్రత్యేకంగా ఇదే జైల్లో ఉంచేవారట. ఇది ఆడవాళ్ళని బంధించే జైలు అనమాట ఇవన్నీ. అండ్ కంప్లీట్గా ఇక్కడ కూడా మనకి పెద్ద ఇల్లు కోటర్లు ఎలా ఉంటాయి, సో ఈ కోటనే ఒక పక్కకి ఇలా ఏర్పాటు చేస్తారు కాబట్టి కంప్లీట్గా అలాగే ఉంది. చీకటిగా ఉంది, ఫుల్ పిక్చర్ మనకి తెలియట్లేదు. కంప్లీట్గా ఒకటే బ్యారాక్ ఇది. ఇగో పెంకులతో కట్టేసి ఉందన్నమాట, ఇవన్నీ దూలాలు పెంకులతో కట్టుంది. ఇగో ఇక్కడ కిటికీలు, ఇక్కడి నుంచి ఆ చివరి వరకు కంప్లీట్గా ఒక్కటే కనపడుతుంది మనకి. అండ్ ఆ మధ్యలో అక్కడ పోలీసులు అధికారులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ అక్కడి నుంచి పర్యవేక్షించేవాళ్ళు అనమాట, ఉన్నారా లేదా ఏమిటి అని. అండ్ ఈ మధ్యలో వాటర్ వాళ్ళకి ఉండేలాగా ఒక ట్యాంక్ లాగా ఒకటి ఏర్పాటు చేశారు. సో చూసారు కదా, ఇదే లేడీస్కి సంబంధించింది. ఇంకా ఇటుపక్క వాళ్ళకి బట్టలు ఉతుక్కోవడానికి, వాళ్ళ స్నానం చేయడానికి ఒకవైపు వాష్రూమ్స్ కానీ ఇవన్నీ ఇక్కడే ఏర్పాటు చేశారు. కంప్లీట్గా సెపరేట్ అనమాట. పురుషులందరికీ మెయిన్ టెంపుల్ ఏదైతే కనపడుతుందో అక్కడ మనకి ఎడం పక్కకి అదంతా కూడా కంప్లీట్గా మగవాళ్ళు ఉంచడానికి జైల్స్ అని అక్కడ ఏర్పాటు చేశారు. ఇటుపక్క పూర్తిగా ఇవన్నీ కూడా ఆడవాళ్ళని ఇక్కడ బందీలుగా ఉంచేవారట. సో ఆడవాళ్ళని లేదు, మగవాళ్ళని లేదండి. నిజాం నవాబులకి ఎవరైతే ఎదురు తిరిగారో, వాళ్ళకి ఎదురుగా ఎవరైతే పోరాటం చేస్తున్నారో వాళ్ళని ఖచ్చితంగా బంధించేవారట, వాళ్ళని హింసించేవాళ్ళు. చూసారుగా, నిజామాబాద్లో ఉన్నటువంటి ఈ ఖిల్లా రామాలయం, రాముల వారు ఇక్కడ కొలువై ఉన్నారు. రాముల వారిని దర్శించుకున్నాం, ఈ ఆలయానికి సంబంధించిన విశిష్టతను వివరాలు తెలుసుకున్నామండి. దాంతోపాటుగా ఇదే కోటలో నిజాం రాజు ఎవరైతే ఉన్నారో ఈ కోటని ఒక జైలుగా ఎలా మార్చారో, ఆ జైల్లో ఎవరెవరిని బంధించారో, అలాగే జైలు ఎలా ఉంది, ఈ వివరాలన్నీ చూశారు కదా. నిజంగా ఇవన్నీ చరిత్రక ఆనవాళ్లు, మనం ఎంతో గొప్పగా చెప్పుకోవచ్చు. 1000 ఏళ్ల చరిత్ర కలిగినటువంటి ఈ ఆలయాన్ని మనం ఇవాళ చూసాము. పూర్తిగా ఈ కోట అంతా కూడా అప్పటి గుర్తులన్నీ మనకి చూపిస్తూ ఉంది. కానీ కొంచెం మెయింటెనెన్స్ చేసి నెక్స్ట్ వచ్చే జనరేషన్స్కి ఇంకా చక్కగా ఈ ఆలయాన్ని ఒక గుర్తుగా తయారు చేస్తే, ప్రభుత్వం వారు కానీ అధికారులు కానీ కాస్త పట్టించుకుని ఆలయాన్ని ఇంకా డెవలప్ చేస్తే చాలా చాలా బాగుంటుంది. మంచి ప్లేస్, నాతో పాటు మీరు కూడా చూసి ఎంజాయ్ చేశారు కదా. ఇక్కడ నుంచి కంప్లీట్ వైపు అంతా చెరువు, ఒకవైపు అంతా నిజామాబాద్ పూర్తిగా కనబడుతోంది. చాలా చాలా బాగుంది, మంచి వ్యూ. మీరు కూడా ఖాళీ ఉన్నప్పుడు చక్కగా వచ్చి విజిట్ చేయండి. ఇది వాళ్ళ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.